మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు తాండాలో అర్ధరాత్రి 1 గంట తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇక్కడ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయిల్ ట్యాంకరు తర్వాత ఐరన్ సంబంధించిన 2 వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పేసి పోలీసులు విచారణలో చెప్తున్నారు. మనం ప్రస్తుతం అక్కడ ఉన్నాము. ఈ యొక్క పిల్లిగుండు తాండా ప్రదేశంలో ఘోర సంఘటనలో చూడవచ్చు. ఈ ఇంధనాలకు సంబంధించినటువంటి ట్యాంకర్ ఏదైతే ఉందో ఈ ట్యాంకర్లో ఉన్నటువంటి డ్రైవర్ అయితే కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి నిరంజనప్ప అనేటువంటి వ్యక్తి కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు. అతను ఒక మంటల్లో ఇరుక్కపోయి అక్కడే చనిపోయినటువంటి శవంగా మారినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ఈ యొక్క సంఘటన పూర్తిగా రాత్రి 1 గంట తర్వాత జరిగినటువంటి సంఘటనతోటి ఊవెత్తున మంటలు ఎగిసిపడడంతో ఈ ఘటనలో ఆ వ్యక్తి నిరంజనప్ప అనేటువంటి వ్యక్తి కూడా చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తిగా చూడొచ్చు. పూర్తిగా ఈ ఆయిల్ ట్యాంకరు కింద పడిపోవడము, అదేవిధంగా మంటలు ఎగిసిపడము ఇవన్నిటి కూడా రాత్రి 1 గంట తర్వాత జరగడంతో స్థానికులు ఒక ఆందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడే ఈ యొక్క ట్యాంకర్ ప్రదేశంలో కూడా మనము పూర్తిగా విజువల్స్లో చూడొచ్చు. ఈ యొక్క బండి నెంబరు మనం చూసినట్లయితే ఈ యొక్క బండి నెంబరు కూడా KA28AB1841గా బండి యొక్క నెంబర్ ప్లేట్ ఉంది. మనము చూసినట్లయితే కూడా పూర్తిగా టైర్లు చూసినట్టయితే టైర్లు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇంజన్కి సంబంధించినటువంటి ఇంజన్ భాగాలు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ ముందు నుంచి వెనక భాగం మొత్తం కూడా పూర్తిగా బండి ఇంధనాలకు సంబంధించినటువంటి ఆయిల్ మొత్తం కూడా ట్యాంకరు పేలిపోయినటువంటి పరిస్థితి. ఆయిల్ కింద పోవడం, అదేవిధంగా మంటలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపోయినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. వెనక నుంచి వెనక భాగాలు కూడా టైర్లు ప్రతి పార్ట్ కూడా ఇంధనాలకు సంబంధించినటువంటి పార్ట్ కూడా అంతా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు నేషనల్ సంబంధించినటువంటి ఈ యొక్క హైవే ప్రధానమైనటువంటి దారిలో కూడా ఈ యొక్క రాత్రి జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో పూర్తిగా అక్కడ అటువైపు లారీ ఐరన్ సంబంధించిన లారీ కావచ్చు, ఇటువైపు ఇంధనాలకు సంబంధించినటువంటి ఆయిల్ కావచ్చు, 2 అతి వేగంగా ఢీకొనడంతో ఇక్కడ ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి ఇంకా మరో డ్రైవర్ కూడా ప్రమాదాల నుంచి బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో ఇక్కడ మాట్లాడడానికి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి స్థానిక హన్వాడ ఎస్ఐ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఇక ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగి ఉండొచ్చు, ఎట్లా జరిగింది ఈ ప్రమాదం, ఏం చెప్తారు? నైటు మనకు అందాదా 11:40 తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాగానే ఇమీడియట్గా మనకు అనడకాలు చేయడం జరిగింది. ఇమీడియట్గా నేను మా స్టాఫ్ వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా 3 వెహికల్స్ వచ్చినాయి. ఈ బండి ప్లస్ ఆ బండి 2 వెహికల్స్ని మనం మంటలు ఆపడం జరిగింది. మార్నింగ్ మనకు మొత్తం మండలం తార్పిన తర్వాత వ్యక్తి చనిపోయినట్టు కనుక్కున్నాం. అంటే ఈ దాంట్లో ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయంటే వేగమా ఎట్లా జరిగి ఉంటాయి? ఈ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది, అక్కడ ఆ వెహికల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ వెహికల్ వచ్చేసి మనకు గుల్బర్గా నుండి బెంగళూరు వెళ్తుందండి. ఆ వెహికల్ వచ్చేసి మనకు మన తమిళనాడు నుంచి పూణే వెళ్తుంది. అయితే నైట్ టైం కదా, ఇక్కడ ఎవరు లేకుండే, ఇక కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కారణాలు చెప్పడానికి రాదు. మేబీ చలికాలం కదా, కొంచెం మిడ్ నైట్ కాబట్టి పడుకుండొచ్చు, లేకపోతే ఓవర్ స్పీడ్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా మనం ఇప్పుడే చెప్పడానికి రాదు, ఇన్వెస్టిగేషన్ చేసి మనం చెప్తాం. అంటే ప్రధానంగా ఆయిల్ ట్యాంకర్ ఓవర్టేక్ చేయడానికి వెళ్ళి ఢీకొన్నట్టుగా జరిగినట్టుగా చెప్తున్నారు. ఎట్లా వరకు? లేదు, ఎందుకంటే వేరే వెహికల్స్ ఏం లేవు, 2 వెహికల్సే ఉన్నాయి ఆ టైంలో. ఓవర్టేక్ అనేది ఏం లేదు. కాకపోతే ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఆర్టీఓ గారిని వాళ్ళని పిలిపించి మనం రోడ్డు కాంట్రాక్టర్ పిలిపించి ఒకసారి వెరిఫై చేసి మనం క్లియర్గా వచ్చాం. అంటే ఈ యొక్క ఘటనలో ఎవరికైనా చనిపోవడం జరిగింది, ఏమైనా జరిగిందా? ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆల్రెడీ డ్రైవర్ ఒకరు చనిపోయినట్టు తెలుస్తుంది, ఇంకెవరైనా జరిగింది? లేదు, ఇప్పుడు ఈ వెహికల్లో ఆ వెహికల్లో 2 డ్రైవర్లే ఉన్నారు. ఆ వెహికల్ ఏదైతే ఉందో అతను డ్రైవర్ సేఫ్గా ఉన్నాడు, అతనికి ఎలాంటి ఇంజురీస్ ఏం లేవు. చిన్న కాలుకు దెబ్బ తాకింది. ఇతను మాత్రం ఒక్కడే ఉన్నాడు. మన కంపెనీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, రాత్రి చనిపోవడం జరిగింది. సో ఇది ప్రధానంగా రాత్రి సమయంలో జరిగినటువంటి ఘటన కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొద్ది సమాచారం మేరకు కూడా వెంటనే మంటలు ఎగిసిపడడంతో కూడా ఆయిల్ ట్యాంకర్ సంబంధించినటువంటి అటు తాండూరు వైపు నుంచి జాతీయ రహదారి కావడంతో ఈ యొక్క అక్కడి నుంచి కూడా ట్యాంకర్ వస్తూ మహబూబ్ నగర్కి వస్తున్నది. తర్వాత ఇంధనాలకు సంబంధించినటువంటి ఐరన్ సంబంధించినటువంటి ఏది ఉందో మహబూబ్ నగర్ నుంచి అటు తమిళనాడు వైపు వెళ్తున్నటువంటి ఈ 2 ఢీకరణంతో ఇక్కడ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క ఘటనలో ఇంధనాల కంపెనీకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్యాంకర్లో ఉన్నటువంటి డ్రైవర్ అయితే మృతి చెందడం జరిగింది. ఐరన్ సంబంధించినటువంటి లారీ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను
ప్రాణాల నుంచి బయటపడినటువంటి సంఘటన అయితే చోటు చేసుకున్నట్టు చెప్పొచ్చు. ఈ ఘటనలో ఇక్కడ ఒకరు ప్రాణాలు అయితే మృతి చెందడం, ఇక్కడ భారీ అయితే అగ్ని ప్రమాదంగానే చెప్పుకోవచ్చు. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాగా మంటలు ఎగిసిపడడంతో మహబూబ్ నగర్ నుంచి కూడా సంబంధించినటువంటి అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి రావడం, మంటలను ఆర్పేట ప్రయత్నం అయితే చోటు చేస్తుంది చెప్పొచ్చు ఎన్నో పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.